కావాలంటే తీసుకోండి, లేదంటే వాడిని అంత అడగకండి. లాగు పెట్టిన కాడి నుంచి చెప్తుంది మా నాన్నగారు పూలు చెక్కేసుకున్నారు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ భార్గవ్ సునీత. ఈ రోజు అయితే మేము చార్మినార్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. నా హస్బెండ్ అయితే రెడీ అయిపోయారు. మా నాన్నగారు మనవరాలతో కొన్ని రోజులు గడపమని చెప్పి స్పెండ్ చేయాలని చెప్పి బరంపూర్ నుంచి మా మావయ్య గారు అయితే వచ్చారన్నమాట. అలాగే ఎదుగుండి మా అత్తయ్య గారు కూడా వచ్చారు. సో మన సండే విజనర్ అయితే వచ్చారు. సో సరదాగా అలాగా చార్మినార్ కి అమ్మ హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పండి. హాయ్ హలో చెప్పేమో. సో సరదాగా అలాగా చార్మినార్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసి అక్కడ మీకు చార్మినార్ షాపింగ్ మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. సో వీళ్ళు ఇంతకు ముందు వచ్చారు. సో ఇది రెండోసారి ఇప్పుడైతే ఇది వీళ్ళు చార్మినార్ షాపింగ్ వెళ్ళడము. సో అలా సరదాగా వెళ్ళి సరదాగా చార్మినార్ మొత్తం అంతా వీక్షించి చూసి అలాగా చార్మినార్ లో ఫేవరెట్ టీ తాగి షాపింగ్ చేద్దాం. సో షాపింగ్ అత్తయ్య గారు షాపింగ్ చేస్తారంటున్నారు. ఇక మా అత్తయ్య గారు వచ్చినప్పుడల్లా ఫస్ట్ అయితే చార్మినార్ షాపింగ్ వెళ్దామని అంటారు. సునీత ఏమో అర్ధరాత్రి షాపింగ్ చేస్తానంటది జ్యూస్ కోసం. మా అత్తయ్య గారు ఏమో సాయంత్రం 6 నుంచి కానీ 7 నుంచి వెళ్ళిపోతాం షాపింగ్ చేద్దామని అంటారు. వెనకాల మా మాయమేమో డ్రైవర్లు. మేమిద్దరం డ్రైవర్లు. మేము ఒక బండికి సునీతకి నేను డ్రైవర్ని, మా అత్తగారికి ఏమో మా మావయ్య గారు డ్రైవర్. అంటే 2 బండ్లు ఉన్నాయి కాబట్టి 2 బండ్లలోనే వెళ్తున్నాం. అది ఫేమస్ కదా, అప్పుడు బాగుందా? పాయ తింటాం, చిన్న షాపింగ్ చేస్తాం. మా మమ్మీకి నచ్చింది. మా నాన్నగారు అన్ని తిరిగేస్తారు ఈ లోపు, మేము షాపింగ్ చేసే లోపు. ఓకే సో లెట్స్ స్టాప్ షాపింగ్. మనం అయితే షాపింగ్ అయితే వెళ్ళిపోతాము. మధ్యలో బ్లాగ్స్ నేను చూపిస్తుంటాను. బాగుంటది, సరదాగా తీసుకుంటున్నాం మేమందరం. సో షాపింగ్ ఎలా ఉంటది అనేది. మా జోష్న అయితే మంచిగా రెడీ అయింది కదా. జోష్న డ్రెస్ సూపర్ కదండి. అబ్బో కేఎఫ్సి తినింది జోష్న. కొంచెం ఇంకా ఉందా? జోష్న గురించి తెచ్చారు. జోష్న ఇంకొంచెం తింటది అన్నమాట ఉంది. సో జోష్న నచ్చిందా కేఎఫ్సి? తీసుకో. మా నాన్నగారు అన్ని తెస్తారన్నమాట. దానికి చిన్న అన్ని ఐటమ్స్ తినేవి. ఏంటిది? కేబిఆర్ పాప్కార్న్ చికెన్. కొత్తగా ఏదో షాపింగ్ ఓపెన్ అయిందని తీసుకొచ్చారు. ఒక 2 పీసులు తినింది, ఇంకా ఉన్నాయి. మా నాన్నగారు తీసుకొస్తారు ఇలాగ అన్ని జోష్న కోసం, మా కోసం. సో అన్ని వీడియో చూడండి, స్కిప్ అవ్వకుండా. ఎలా ఉందో చెప్పండి లాస్ట్ వరకు. ఓకే. ఎవరిని పిలుస్తున్నావు అమ్మా? ఎవరిని పిలుస్తున్నావు అలాగా? ఇదిగోండి అందరం అయితే బయలుదేరిపోయాము. సో రెడీ అయితే అయిపోయాము ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మాకైతే చార్మినార్ అరౌండ్ 10 to 12 కిలోమీటర్స్ టైం పడుతుంది. ఈ 10 to 12 కిలోమీటర్స్కి మాకైతే 15 minutes టైం పడుతుంది. ఆల్మోస్ట్ 30 minutes అయితే టైం పడుతుంది. అమ్మ బాబాయ్ చెప్పు. మేమైతే బయలుదేరాము. మా నాన్నగారు వస్తున్నారు వెనక నుంచి చూడండి. హాయ్ చేస్తున్నారు చూడండి. మా మమ్మీ, నేను, మా నాన్న, మా హస్బెండ్, మా జోష్న పాప. హాయ్. అందరం రెడీ అయిపోయాము, బయలుదేరిపోవడం కూడా జరిగింది. ఇంటికాడ నుంచి అయితే ఒక 2 minutes అవుతుంది. బయలుదేరాము. మెల్లగా అలా తిరుగుతాం, తింటాం. మా నాన్నకి పాయ ఏదైనా ఇష్టం కదా, తింటారు. మా మమ్మీ చిన్న షాపింగ్స్ టైం పాస్గా వెళ్ళినందుకు ఏదైనా చేయాలి కదా లేడీస్. సో అలా చేస్తాం. చూసారా మా నాన్న ఎంతైనా యంగే, ప్రతి ఫాదర్. మా నాన్న కూడా అలాగే గోయింగ్ టు చార్మినార్. చూసారా మా నాన్నగారు ఇంగ్లీష్. మా నాన్నగారు అయితే చాలా ఎక్సైట్గా ఉన్నారు చార్మినార్ తిరుగుతున్నామని. వాళ్ళు తిరుగుతారులే, ఏదో అలా ఇవాళ వెళ్ళాలనిపించింది. సడన్గా రెడీ అయిపోయారు. రూట్ తెలీదు కానీ ఎవరైనా చెప్పారనుకో, చిన్న కొంచెం క్లూ దొరికితే డామినేట్ చేసుకొని మరి వెళ్ళిపోతారు ఫాస్ట్ గా. మేము లెఫ్ట్ అన్నాము, లెఫ్ట్ నుంచి స్ట్రైట్ అన్నాము. లెఫ్ట్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతున్నారు. మాకు మరి అడగట్లేదు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా. మళ్ళీ సిగ్నల్ వస్తుంది కదా, అక్కడ అడుగుతారు. అక్కడ ఆగిస్తారు అన్నమాట, స్లో చేయిస్తారు బండికి. సో అక్కడ మళ్ళీ రైటా లెఫ్ట్ అడుగుతారు. సో అక్కడ మళ్ళీ ఛాన్స్ దొరికితే మళ్ళీ డామినేట్. ఇంకా సింగిల్ వచ్చామనుకోండి, బాబు గారు మేరీపట్నం ఎక్కడ, బాబు గారు చార్మినార్ ఎక్కడ అనుకొని అడిగి మరి వెళ్ళిపోతారు. వాళ్ళకి లొకేషన్స్ అవన్నీ తెలియదు అన్నమాట. బట్ అన్ని ఆపరేట్ తెలుసు. చూసారా ఇప్పుడు మా వెనకాల
రైట్ వచ్చారు పురాణా పూల్ వరకు. పురాణా పూల్ వచ్చేసరికి తిన్నగా వెళ్ళిపోతున్నారు, ఒకటే రూట్ కదా. చూడండి చూడండి, స్ట్రైట్కి వెళ్ళిపోతున్నారు. అసలు మళ్ళీ సిగ్నల్ వస్తే మళ్ళీ మెల్లగా అడుగుతారు రైటా లెఫ్టా స్ట్రైటా. స్పీడ్ కంట్రోల్ తగ్గిపోద్ది. ఇదిగో మదీనా సెంటర్ అయితే వచ్చాము, చార్మినార్ వెళ్ళిపోతున్నాము. చూడండి మా నాన్నగారు బండి స్లో అయిపోయింది. ఇదిగో నయాబ్ హోటల్ ఉంది కదా, పాయ ఇక్కడ తింటారన్నమాట. మేము షాపింగ్ చేసేలోపు మా ఆయన మా నాన్నగారు. కొంచెం గాలి అయితే వేస్తుందండి, వర్షం పడతాదో లేదో డౌట్లో ఉన్నా. సో మెల్లగా నడిచి తిరుగుతామన్నమాట వాకింగ్. చూసిన వాటర్ తాగుతుంది, వాటర్ చూసిన మనం కావాలంటే కొనొచ్చు. అదే మా మమ్మీ చూసేము వెళ్ళినప్పుడు తీసుకుంటాం అంటుంది మమ్మీ. ఆ జగ్గు తిరగడం ఎందుకు, జగ్గు పట్టుకొని తిరగడం ఎందుకని వెళ్ళినప్పుడు తీసుకుంటాం. చార్మినార్లో లేడీస్ ఆర్నమెంట్సే ఫేమస్. అంటే ఇప్పుడు మ్యారేజ్కి బాయ్స్కి సెట్ అయిన రిసెప్షన్, బాయ్స్ అవని గర్ల్స్ అవని రిసెప్షన్కి రెడీ అయ్యే డ్రెస్సులు ఇవన్నీ చాలా బాగుంటాయి పెళ్ళిళ్ళకి. సో ఇప్పుడు అవి కనబడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా అవే. చూడండి మా నాన్నతోని ఎక్కిపోయింది మా పాప, సంఖ్య ఎక్కిపోయింది, దిగదంట. ఎల్లో కలరా, మా ఆయనకి ఎల్లో కలర్. మా హస్బెండ్కి ఆ ఎల్లో కలర్ డ్రెస్ అయితే నచ్చింది, బట్ సైజ్ లేదంట. వేరే షాప్లో చూద్దాం. పాపకైతే మేము ఒక వాచ్ చూసాం అన్నమాట. సో లాస్ట్ టైం ఏ మోడల్ అయితే తీసుకున్నామో ఆ మోడల్ వేరే వాళ్ళకి ఇచ్చామట. వన్ ఆఫ్ ది రిలేటివ్ మెంబర్కి అయితే ఇచ్చాము. ఏది సరే లైట్ కలర్ తీసుకో. సో సేమ్ యాస్టీజ్ ఇదే తీసుకున్నాము. ఇదికైతే ఇంటికాడనే డిసైడ్ అయిపోయాము, పక్కా తీసుకోవాలి పాపకు ఒక వాచ్ అని. ఇలా బయటకు వచ్చినప్పుడు తనకు ఉండట్లేదని. ఓకే, సో యాక్చువల్లీ 150 అని చెప్పారు. నేనైతే బార్గెన్ చేసి 100 రూపీస్కి అయితే తీసుకున్నా. ఇది సరే బ్లూ కలర్ తీసుకున్నాం, వేరే వాళ్ళకి ఇచ్చాం. మా అత్తగారు మా ర్యాబిట్ చూడండి, పదండి చార్మినార్ వీధులు తిరిగేస్తున్నారు. చూడండి వాచ్ కొన్నాం, ఈ లోపు చేయి సాపేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ చేయి సాపేస్తుంది, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ కాదు లెఫ్ట్ హ్యాండ్. సో మంచిగా ఇక్కడికి వచ్చి మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు, మంచిగా వచ్చి ముందుగా ఇక్కడ నించున్నారు. మేము తప్పిస్తామని చూస్తే వాళ్ళు వచ్చి ముందుగా ఫాస్ట్ వచ్చేస్తారు అన్నమాట. చూడండి చార్మినార్ సెంటర్ అలా తిరిగి ఏదో తినేసి వెళ్ళిపోతాము. చార్మినార్ జోష్న ఎంజాయ్ చేశారా ఆ రోజు? బ్లూ వాచ్ చార్మినార్ పట్టుకొని వచ్చాం. ఇక్కడ పాయ తింటాం, పాయ తందూరి. రేపు గురువారం సండే శుక్రవారం. జోష్న లైట్ ఏది పట్టుకో, లైట్ చూపించి అందుకో వచ్చేసింది. పింక్ కలర్ బాగుంది. చూడండి తన ఫేస్ ముఖం వెలిగిపోతుంది. మా నాంది సౌదీలో తెచ్చాడు మా అన్న. సో చూసారా మా అమ్మకు కూడా సౌదీ నుంచి వచ్చినాయి వాచ్లు. ఇదొకటి వేరే మోడల్ చూసారా, గోల్డ్ మొత్తం గోల్డే. మా నాన్నకి ఏది వేసిన అన్న యంగ్ ఆల్రెడీ. ఈ వాచ్ కూడా మా అన్నయ్య గారే తెచ్చింది. మా అన్నయ్య మా ఆయన కోసం చాలా వాచ్లు చూపిస్తే ఇది చాయిస్ చేశారన్నమాట. యూ లైక్ ఇంతకు ముందు వాచ్ కొన్నప్పుడు ఓన్లీ లైటింగ్ వచ్చేది, ఇప్పుడేమో మ్యూజిక్ వస్తుంది. అమ్మమ్మ గారికి ఇది సోడా తాగాలనిపించి చెప్పారు, సోడా తాగుతున్నారు. నాకోసం చూడండి, ఓకే ఓకే. వాచ్లోనే ధ్యానం వల్ల మ్యూజిక్ వస్తుంది, లైట్ వెలగడంతో పాటు. ఈ వాచ్ ఈ కలర్ బాగుంది, అది డార్క్ పింక్. ఇది కూడా గౌన్ ఎత్తండి అంటుంది డ్రెస్. మా నాన్నగారు చిన్న గ్లాసా పెద్ద గ్లాసా అడుగుతున్నారు.
సరిపోలేదేమో. అమ్మ చిరుతామా ఏదైనా తిరుగుతా వచ్చినాడు కొంటారా ఇలా వచ్చినాడు కొంటారు ఎప్పుడు మళ్ళీ వచ్చుకుంటాం ఆహా, అది అక్కడ ఇంకేమైనా కొంటే దాంట్లో వేసేసుకోవచ్చు అని సంచులు. ఏమో చూడండి మీరు, అందుకే పిలిచాను. సో అదిగోండి ఆ బ్యాగ్ చూసాం కదా, జూట్ బ్యాగ్ మాట, వన్ ఆఫ్ ది జూట్ బ్యాగ్. ఆ జూట్ బ్యాగ్ వచ్చేసి ఆ చిన్న సైజు 100 రూపీస్ చెప్పారు. సో మా మావ అయితే కొంచెం బార్గెన్ చేస్తున్నారు ఎంత తీసుకుంటారు అని చెప్పి. సో 100 రూపీస్కి అయితే వాళ్ళు ఒకటే రేటు, ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. బార్గెన్ చేయలేదు, ఏం చేయలేదు. మా మామగారు అయితే చెప్పిన రేట్కి అయితే తీసుకున్నారు 100 రూపీస్కి. అలా పట్టకూడదు అంటే పట్టదు. జోస్నా ఈ రోజు ఏందో మా జోస్నా ఫుల్ జోస్లు ఉంది, వెళ్ళిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది అలాగా. లైట్ చూపించమ్మా. మా మావయ్యకి అయితే ఇదిగోండి ఒక షూ అయితే చూస్తున్నాము, రఫ్ అండ్ టఫ్ గా రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి. ఇది యూజ్ అండ్ త్రో, ఎన్ని కాలం వస్తాం అంతవరకు వాడుకోవడం. అది బాగానే ఉంది కదా, తీసుకోవచ్చు కదా. రేటు 400 చెప్తున్నారు అక్కడ, అక్కడ మేది పట్టిన తక్కువ, కోటిలో తక్కువ. 250 650 का है, 400 बोलो, बिल्कुल देने वाला करेक्ट रेट बोलो. సో ఇదేమో బాగుంది కలర్, కానీ ప్లాస్టిక్ కదా, పోతుంది. అది పోదా? ఇది పోదు, ఇవి రెండు పోవు. सब में तो 800. సో చార్మినార్కి కొంచెం దూరంలోనే ముందు గాజులు అయితే దొరికినాయి. ఒక బ్యాంగిల్ షాప్ ఉందన్నమాట. ఏ బ్యాంగిల్ అయినా సరే 80 రూపీస్. జోస్నా ఇచ్చే, అంకుల్కి ఇచ్చేయి, అవి అంకుల్కి ఇచ్చేయి. పడిపోయినాయి కదా, గాలికి వచ్చి పడిపోయింది కదా, ఇచ్చేసే, అన్నకి ఇచ్చేసే. చూడు థ్యాంక్ యూ చెప్పారు నీకు, నువ్వు ఎలా చెప్తావు? థ్యాంక్ యూ చెప్పు. సో ఏ బ్యాంగిల్స్ అయినా మనకి 80 రూపీస్ 50 రూపీస్ అయితే ఉంది. ఏది తీసుకున్నారు? ఎంత మాయా, ఎంత పడింది? సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 50 రూపీస్ మాట. ఇరుకోండి, బాగున్నాయి, కొంచెం డిజైన్స్ బాగున్నాయి, కలరింగ్ అవన్నీ. సో పక్కన ఇంకొక బ్యాంగిల్స్ కూడా చూసారు. చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ కదా. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ కొనిద్దామని డిసైడ్ అయిపోయారు. ఇంకొక 1 అవర్ అయితే ఇక్కడ ఇంకేం బ్యాంగిల్స్ దొరకవు. ఆల్మోస్ట్ టైం అయితే వచ్చేసి మనకైతే 10 అయింది. 11 o'clock వరకు అమ్ముతారు ఇక్కడ. 10 o'clock అయింది కాబట్టి ఇప్పుడు రెండో షాప్ దగ్గరకు వచ్చి, పక్కన ఇంకొక షాప్ దగ్గరకు వచ్చి బ్యాంగిల్స్ చూస్తున్నారు. మనకు అన్ని ఇక్కడ అన్ని రోడ్డు మీదనే దొరుకుతాయి. ఇక్కడ బ్యాంగిల్స్ అని ఇరుకోండి, చూడండి, ఇలా రోడ్డు మీదనే దొరుకుతాయి, ఫుట్పాత్ మీద. సో అవి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ. మనకి 2-3 పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్ళి వేసుకుంటే అయిపోతాయి. దాని తర్వాత ఇంకొక నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి మనకి డిజైన్లు మారిపోతాయి. మళ్ళీ ఇంకోసారి చార్మినార్ వస్తే మనకి కొత్త కొత్త డిజైన్లు అన్నీ కనబడతాయి. నేనైతే ఇదిగోండి ఈ డిజైన్ ఇలా చూడడం ఫస్ట్ టైం. నేను వచ్చిన చార్మినార్ వచ్చిన కాడి నుంచి అయితే ఇదిగోండి ఈ డిజైన్ చూడడం ఇలాంటి ఫస్ట్ టైము. మా మావ అయితే మా అత్తగారికి అయితే తెగ కొనేస్తున్నారు. దొరికిందే ఛాన్స్ కదా, హైదరాబాద్లో మరి దొరకవు గాజులు, అంటే బరంపూర్లో దొరకవు కదా గాజులు. అందుకని ఇంకా హైదరాబాద్లో దొరికిందే ఛాన్స్ అని చెప్పి తీసేసుకుంటున్నారు. చూడు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క లాగా ఉంటాయి, అది మనం చెప్పలేము. తిరిగితే కానీ మనకి దొరుకుతూనే ఉంటాయి. వాడి దగ్గర ఆ డిజైన్ ఉంది, వీళ్ళ దగ్గర ఈ డిజైన్ ఉంది. అదే ఇవి కూడా 50 రూపాయలు, ఇవి కూడా 50 రూపాయలు. మా మావయ్య గారు కొనేసిస్తున్నారు. ఎంత మావయ్య అవి? పక్కా ఓన్లీ 50యా? అవి ఓన్లీ 50 రూపీస్, అవి ఓన్లీ 50 రూపీస్. సో ఇంట్లోకి మా మావి ఇంట్లో కావాలని చెప్పి అవి మ్యాట్స్ తీసుకుంటున్నాము, డోర్ మ్యాట్స్. ఏమైందంట? చలో డబ్బులు మనం ఇచ్చాము.
మనకు నచ్చిన కలర్లో మనం తీసుకోవాలి, కానీ వాడిచ్చిన కలర్ మనం ఎందుకు తీసుకోవాలి? డబ్బులు మనం ఇస్తున్నాము, మనకి కావాలి. ఫైనల్లీ చార్మినార్ అయితే వచ్చేసింది. అరగండి చూడండి చార్మినార్ ఎంత చూడండి, సూపర్ ఉంది కదా చార్మినార్. నైట్ టైంలో చార్మినార్ చూడాలంటే నైట్ టైంలోనే చూడాలి. ఆ లైటింగ్స్కి ఆ మబ్బులకి చూడండి ఎలా కనబడుతుందో, సూపర్ అంటే సూపర్ కదా. సో వెళ్ళి ఇక్కడైతే మనకి ఎదురుగా చార్మినార్ ఎదురుగా అయితే మనకైతే ఫ్లవర్ పాట్స్, డెకరేషన్ ఫ్లవర్ పాట్స్ అయితే దొరుకుతున్నాయి. దాని తర్వాత బ్యాగ్స్, పదా అత్తర్ సెంటు, ఇక్కడ ఉన్నవన్నీ అత్తర్ సెంటు. ఇదిగోండి డబ్బాలు ఉన్నవన్నీ. బొమ్మలు, సెన్స్ బాగున్నాయి. ఇలాగా కొంచెం మంచి వైబ్ ఉంది. చార్మినార్కి వస్తే చాలా బాగుంటుంది. కపుల్స్ అవనివ్వండి, ఫ్యామిలీస్ అవనివ్వండి, చాలా బాగుంటుంది వైబ్. ఇక్కడికి వచ్చి కాసేపు షాపింగ్ చేసుకుంటూ ఈ చల్ల గాలికి షాపింగ్ చేసుకుంటుంటే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు పెద్ద ఎండ లేదు, ఎక్కువ ఎండ లేదు, అలానే వర్షం కూడా లేదు, సింపుల్గా బాగుంది మాకైతే. ఈ ఫోటో మేము ఎప్పుడు వచ్చినా మూసి ఉంటుంది నైట్ గుడి. ఈసారేమో తెరిచుంది. చాలే అన్నీ. జోష్న పద, ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు ఒక దగ్గర. జేది చేయి. మా నాన్నగారు దండం పెడుతున్నారు. భక్తి అయితే దండం పెట్టుకుంటున్నారు. నేను లాస్ట్ అన్నమాట, నేను వెళ్ళి దండం పెట్టుకుంటా. సో అందరం అయితే మేమైతే దర్శనం చేసుకున్నాము భాగ్యలక్ష్మి చార్మినార్ టెంపుల్ని అయితే. ఇదిగోండి మన భాగ్యలక్ష్మి అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది కంప్లీట్ లుక్ అయితే. చూసారా లక్ష్మీదేవి ఇక్కడ ఎప్పుడు ఇంత స్పష్టంగా చూడలే ఇవాళే. నేను ఈరోజే అన్నమాట చూడడం. ఇదే నా ఫస్ట్ టైం ఇలా చూడడం. చార్మినార్కి నేనైతే చాలాసార్లు వచ్చాను, బట్ భాగ్యలక్ష్మి లోపలికి వచ్చి దర్శనం చేసుకోవడం మాత్రం నేనైతే మొదటిసారి. సో టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అలాగా మనకైతే టెంపుల్ ఆపోజిట్లో తిరగండి ఇలాంటి డ్రెస్సులు అయితే చూపించాడు, డ్రెస్సులు చూపించారు. సో నాకైతే అరగండి ఇక్కడ ఉన్నది ఫస్ట్ మాత్రం నచ్చింది. ఇది ఒక డిజైన్ బాగా నచ్చింది. ఇంకా లోపల ఎలా ఉన్నదో చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్. ఇవన్నీ లోపల ఉన్నవన్నీ ఒక్కొక్క అంటే డ్రెస్ క్వాలిటీ బట్టి మనకి అయితే రేట్లు మారిపోతున్నాయి. ఎంత అంటున్నారు అది? कितना रेट पड़ेगा? 500 में ही पड़ेगा। बड़ा साइज चाहिए, बड़ा साइज। डबल एक्सेल। పక్కన అయితే ఇంకొక షాప్లోకి అయితే వచ్చామట. సో అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి మేమైతే ఇంకొంచెం పక్కకు వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు మా అత్తయ్య మామయ్యలు అయితే. మెయిన్లీ అయితే మా అత్తయ్యకే చూస్తున్నాము. సునీతకి చాలా డ్రెస్సులు ఉన్నాయి కాబట్టి మేమైతే తిరుగుండు మా అత్తగారికే చూస్తున్నాము. సో నాకైతే ఈ పైన ఉన్న రోల్ ఏదైతే 1500 రూపీస్ ఉన్నాయి కదా, ఈ బ్లూ కలర్ది ఇదిగోండి, ఈ బ్లూ కలర్ది అండ్ ఎల్లో పింక్ కలరు, ఇది ఒకటి కొంచెం బాగుంది పింక్ కలరు. మిగతా ఇంకా నాకు ఏం నచ్చలేదు, అంతంత సో అండ్ సో ఉన్నాయి. బట్ నాకైతే మాత్రం మెయిన్లీ ఆ రెండిట్లో ఇంకేం నచ్చినాయంటే నేనైతే స్కై బ్లూ కలరే మాత్రమే చెప్తాను. ఆ కలర్కి కరెక్ట్గా ఆ ఎంబ్రాయిడింగ్ ఆ డిజైన్ కరెక్ట్గా సరిపోయింది. చూడండి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నా, చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇందాక వాడు మనం డబ్బులు ఇస్తే మనకు నచ్చిన కలర్ ఇవ్వలే కదా, వీళ్ళైతే ఇక్కడ ఇస్తున్నారు అన్నమాట. ఇదిగోండి చార్మినార్కి ఇలా బ్యాక్ సైడ్ వీళ్ళైతే ఇస్తున్నారు, ఇలా నిలబడి అమ్ముతుంటారు అన్నమాట. సో వీడైతే ఇక్కడ 120కి 4 అని చెప్తున్నాడు. సో చూద్దాం ఇల్లు పద.
120కి 4 ఇస్తున్నారు వీళ్ళు అయితే ఇక్కడ. వద్దు ఇంటర్ లేవు ఇల్లేరు ఉన్నాయి. జోష్నకైతే ఇదిగోండి ఇక్కడ వీడియోస్ గాజులు చూస్తున్నాము చార్మినార్లో. దానికి కావాల్సిన సైజ్ అయితే చూస్తున్నాము. పర్వాలేదా? ఎక్కడ దూరిపోతుంది అది, ఇలా లాగితే వచ్చేసింది. మరి అందుకే అడుగుతున్నాను. నీకు ఇలా చూడంటే అలా ఎందుకు చూస్తున్నావు? కొంచెం పెద్ద అవుతుంది, తీసుకోవాలా? ఈ టైప్ గాజులు 120 రూపీస్ చెప్తున్నాడు. కొంచెం పెద్దగా అవుతున్నాయి, పర్వాలేదు, కొంచెం పెద్ద అవుతే రేపు దాని అది పెద్దగా అవుతుంది కదా. సో ఒక 2 రకాలు అయితే మేము బ్యాంగిల్స్ చూసాము జోష్నకి. 2 సెట్లు అంటే డిజైన్స్ వేరు, 2 సెట్లు 220 రూపీస్కి అయితే తీసుకుంటాము. 220, 250 ఎంత అంటున్నాడు. సో బార్గెన్ చేసి తీసుకుంటాను. పాపకు పడుతుందో లేదో ఒక గాజు అని చెప్పి తీసుకుంటాము. పాపకి అయితే అది కరెక్ట్గా సెట్ అయిపోయింది. అది ఇంకా బార్గెన్ చేసి తీసుకోవడమే లేటు. ఇంకొక సెట్ ఉన్నది, అది కూడా చూస్తున్నాము. జస్ట్ నచ్చాడు, సెట్ అయింది. ఇదిగోండి పాపకైతే నేనైతే ఈ 2 రకాల డిజైన్ తీసుకున్నా. కనబడుతుంది కదా మీకు, ఇది 0 సైజ్ ఇవి. ఇదిగోండి ఇంకోటేమో ఈ రకాలు. ఇందాక చిన్న స్మాల్ సైజ్ తీసుకున్నాము ఈ విడుతు, కానీ ఇప్పుడు ఈ విడుతు కొంచెం పెరిగిందన్నమాట. కొంచెం చూడడానికి చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇవి 2 కలిపి వచ్చేసి మాకైతే 220కి అయితే ఇచ్చాడు. 300 అన్నాడు. సో 80 రూపీస్ బార్గెన్ చేసి మేమైతే ఇవి 2 220కి అన్నాము. సో షాప్ పేరు వచ్చేసి నుమ్రా బ్యాంగిల్స్ షాపు. ఎగ్జాక్ట్గా మనకైతే ఇదిగోండి మక్కా మసీద్ ఎదురుగా ఉంటుంది అనుకోండి. అక్కడ మక్కా మసీద్ ఎదురుగానే మనకైతే ఇదిగో నురైన్ బ్యాంగిల్స్ షాప్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ టాప్లు అయితే చూస్తున్నాము. షాపులు అయినవానండి ఇలా బయట రోడ్ మీద అయితే ఇలా ఉంటాయి కదండి, బయట అయినవ్వండి ఒకటే రేట్ చెప్తున్నారు. ఇనమీజ్గా ఒకటే రేట్లు చెప్తున్నారు. ఆ క్వాలిటీ తగ్గట్టు ఒకటే రేట్ చెప్తున్నారు. +or-20-30 రూపీస్ అలా ఉంటుంది. బట్ ఒకటే దగ్గరలో ఒకటే రేట్ చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారు. కనీసం ఎవరు ఒకటి తగ్గిండ్రా బాబు అన్నా కూడా ఎవరు తగ్గించట్లేదు. ఇదేందో కానీ నాకు అర్థం కావట్లేదు. సో చార్మినార్ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనకైతే మీకు తెలుస్తుంది, చాలా మందికి అయితే తెలుసు. చార్మినార్ విజిట్ చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది. ముంగడికి వెళ్తే కొంచెం సాలిబండ వస్తుందని చెప్పి. సో ప్రజెంట్ మనం అయితే సాలిబండ రోడ్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇంకొక డ్రెస్ ఉన్నది అనుకోండి. ఇక్కడ ఇంకొక డ్రెస్ ఉన్నది, వైట్ అండ్ 2 పీస్ది విత్ 3 పీస్ది. సో చార్మినార్లో చాలా డ్రెస్సులు అయితే చూసాము. చాలా అంటే చాలా కాదు, 3-4 అయితే చూసాము. తీసాను ఇంత అక్కడిది. దిగుదాం, ఆగండి, ఖాళీ అవుతా అందరం దిగుదాం, మళ్ళీ వస్తాం ఇటే. పాపేది. సో చాలా డ్రెస్సులు ఇలా చూసాం అన్నమాట. ఇక్కడ ఉన్న 4-5 సెక్షన్లు డ్రెస్సులు అన్నీ ప్రతి ఒక్కరు ఫిక్స్డ్ రేటే చెప్తున్నాడు. కనీసం 10 రూపాయలు 20 రూపాయలు కూడా తగ్గాను అంటున్నాడు. ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ రేటు. ఏందో ఈ రోడ్ల మీద కూడా వీళ్ళు ఫిక్స్డ్ రేట్ చెప్తే ఇంకేమున్నది, ఏం తీసుకుంటాము. నాకు ఫిక్స్డ్ రేట్, రోడ్డు మీద ఉన్న ఫిక్స్డ్ రేట్లు అయితే నాకైతే అస్సలు నచ్చవు. మినిమం బార్గెన్ చేసైనా తీసుకుంటా. ఎందుకంటే ఇవన్నీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకుంటాం. అందుకనే ఎగ్జాక్ట్ సాలిబండ రోడ్ ఎంటర్ అయ్యే టైంకి ఇక్కడైతే ఇదిగోండి ఇక్కడ 4-5 డ్రెస్సులు షాప్స్ అయితే కనబడ్డాయి. అందులో వన్ ఆఫ్ ది అయితే ఇదిగోండి ఇలాగా స్టాల్. సో కంప్లీట్గా మనం చూసుకుంటే ఇదిగోండి సాలిబండ రోడ్ మీద నుంచి అయితే మనకి ఎంట్రన్స్ రోడ్ దగ్గర నుంచి అయితే బ్యాక్ సైడ్ చార్మినార్ ఇదిగోండి కంప్లీట్ లుక్ అయితే ఇదిగో ఇలా ఉంటుంది. అండ్ షాపింగ్ చూడండి ఇదిగోండి ఇలా ఉంటుంది. అండ్ షాపింగ్ చూడండి చూపిస్తాం మొత్తం ఎలా ఉంటుంది స్టార్స్లో. సో ఇక్కడ కొన్ని డ్రెస్సులు అయితే ఉన్నాయి, చున్నీలు డ్రెస్సులు అయితే ఉన్నాయి. డ్రెస్సులు ఏం కావు ఇవన్నీ, మొత్తం చున్నీలే. రకరకాల చున్నీలు 100 నుంచి 500 రూపీస్ వరకు ఉన్నాయి ఇక్కడ చున్నీలు. ఆ సైడ్ అయితే చూపించాను కదా చున్నీలు. ఇదిగోండి ఇప్పుడైతే ఈ సైడ్ చున్నీలు చూపిస్తున్నా. వస్తున్నా బాగున్నాయి. ఇటువైపు ఈ చున్నీలు బాగున్నాయి. ఇదిగోండి కలర్స్ మల్టీ కలర్స్ అయితే బాగున్నాయి. ఇదిగోండి కంప్లీట్ లుక్ అయితే ఇదిగోండి ఇలాగా. సో 50 రూపీస్ నుంచి మనకి 300-400 వరకు అయితే ఉన్నాయి రకరకాల చున్నీలు. ఇదిగో రానప్పుడు ఇంకా వదిలే అంత అడగకు.
కావాలంటే తీసుకోండి, లేదంటే వాడిని అంత అడగకండి. మా అత్తయ్య మా వాళ్ళు అయితే అడగండి నల్లపూస లాకెట్ అయితే చూసారు. మా జోస్న ఎక్కడికో వెళ్ళిపోతుంది అబ్బా, చెయ్యి వదిలేసి ఉంటే చాలు తిరుగుతూనే ఉంటుంది. అదే సో ఇట్స్ టైమ్ టు క్లోజ్ మాట. చార్మినార్ షాపింగ్ అయితే 11 అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ 11 అయిపోయింది. చార్మినార్ 11 o'clock నుంచి అయితే ఇంకా క్లోజ్ చేసేస్తారు. సో అందరూ ఒక్కొక్కరు సర్దేసుకుంటున్నారు. లైట్లు అయితే అన్నీ ఆఫ్ చేసేస్తున్నారు. అవతల పక్క చూస్తున్నారు కదా, అరుగో పోలీసు వాడు అరుగో వచ్చి సైరన్ మోక్కుంటూ వస్తున్నారు, అందరూ తీసేయాలని చెప్పి. సో సునీత ఏదో ఒకటి చూసింది, చూద్దాం ఏమవుతుంది. పదా వీళ్ళ హడావిడి వీళ్ళది మాట. ఏవి బాగానే ఉంది సెట్. ఇవి ఎక్కడ పెడతావు? ఆహా నల్లపూసలా ఉన్నాయి కదా, దీనికి సీజెడ్ లాకెట్స్ మాట, చైన్స్. తీసుకో. సో దానికి ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా వస్తాయి, ఈ లెంత్ లో వస్తుంది. 220 చెప్తున్నాడు. మరి ఎక్కువ చెప్తున్నాడా తక్కువ చెప్తున్నాడా నీ దృష్టిలో అయితే? రేట్ నాకు ఇప్పుడు వద్దులే, 200 ఇచ్చినా ఓకే, 150 ఇవ్వడు. సో ఇదైతే ఇదిగోండి 150 రూపీస్కి అయితే ఇగో చెవులను నెక్లెస్ టైప్లో అయితే తీసుకున్నాము, నల్లపూసలు దండల టైప్లో. సీజెడ్ మెటీరియల్ ఇదైతే సీజెడ్ మెటీరియల్ 150 రూపీస్కి ఇచ్చాడు. 250 రూపీస్ చెప్పాడు. ఇంకా క్లోజింగ్ టైంలోనే అయితే సునీత అయితే వచ్చేసి 150 రూపీస్ అయితే అడిగింది. జోస్న చూడండి, చెయ్యి వదిలేస్తే చాలు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదిగోండి ఒక ఆయన అయితే తీసుకుని వెళ్ళిపోతాం రెడీగా ఉండే. అదిగో జోస్న బాయ్. చూడమ్మా దానికి, అమ్మ అక్కడికి వెళ్ళు, అమ్మ వెళ్ళు దానికి ఒకసారి. సో ప్రెసెంట్ మాకైతే చార్మినార్లో అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. చార్మినార్ లోపల అయితే ఇప్పుడైతే చూద్దాము. ఇదిగోండి చార్మినార్ లోపల అయితే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బయట చార్మినార్ బయట అయితే ఏమేమి ఉన్నాయో ఒక రౌండ్ అయితే వేద్దాము. డ్రెస్సులు అయితే ఏమైతే ఉన్నాయో, ఒకవేళ డోర్ కర్టెన్స్ వెళ్ళేదారిలో ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలి, మదీనా సెంటర్ వరకు వెళ్ళాలి. ఆ మదీనా సెంటర్లో నడుచుకొని వెళ్తాం కాబట్టి ఏమైనా డోర్ కర్టెన్స్ దొరికితే మాత్రం కొంచెం డోర్ కర్టెన్స్ అయితే తీసుకుంటాము. ఏం కొన్నావు చార్మినార్లో నువ్వు? పైపా, స్ట్రా పైపా? అందరూ ఒక్కొక్కరు కొనుక్కున్నారు. మా జోస్న మాత్రం చూడండి వాచ్ను ఆ స్ట్రా పైప్ అయితే కొనుక్కొని జరగండి. అమ్మ నీ వాచ్ చూపి అందరికి, లైటింగ్ చూపి నీ వాచ్కి. అగో లైట్ చూపించు. అగో చూసారా ఎలా చూపిస్తుంది లైట్. మరి స్ట్రా పైపు ఇదిగోండి. ఒక చిన్న మినిమం షాపింగ్ చేస్తాము లోపల చార్మినార్ లోపల. ఇప్పుడు బయట అయితే చూస్తాము, ఆ మసీద్ తర్వాత ఏమైనా కనబడుతుందేమో ఒకసారి అయితే చూద్దాం. సో ఇంకేం లేకపోతే ఇంకా ఓవర్ హెడ్ టు డిన్నర్ మాట. ఆల్మోస్ట్ మదీనాలోని సాదాబ్ కానీ లేదంటే మదీనా హోటల్ అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. ఇంకా నెక్స్ట్ అయితే డిన్నరే, నేను ఆల్మోస్ట్ అయితే డిన్నర్ అయితే అనుకుంటున్నాను. ఇదిగోండి మేమైతే శ్రీ నర్సింగ్ హోటల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి మనకి, డిజర్ట్ టైప్లో కానీ జ్యూస్ టైప్లో కానీ సలాడ్స్ కానీ పావ్ బజ్జీ, బీల్పూరి, చాట్, పిజ్జా, పాస్తా, బర్గర్ అన్నీ దొరుకుతాయి నర్సింగ్లో అయితే. కాకపోతే కొంచెం కాస్ట్లీ. చూసారుగా లోపల ఇంటీరియర్ ఇలా ఉంటుంది. రామ్కోటిలో ఉన్న అయితే నార్సింగ్లో చూసాం కదా ఫస్ట్. నార్సింగ్లో మాకైతే అంత పెద్దగా చోలో భటూరా చూసాము, చోలో భటూరా అయితే లేదు. సో ఇప్పుడైతే మేము రాయల్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాము. ఒక 4 ప్లేట్లు అయితే ఆర్డర్ చెప్పాము. బోండా, ఇడ్లీ, సాంబార్ వడ, దోశలు అయితే చెప్పాము. సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి దోశలు ఇలా వేస్తారు. కొంచెం రీజనబుల్ రేట్లు అయితే మనకు దొరుకుతాయి ఇక్కడ, ఏం పర్వాలేదు రీజనబుల్ రేట్లో. అవ్వండి మా దోశ బోండాలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాడు అటు. ఏమైంది? మొత్తం అందరము బిర్యానీ అనుకున్నాం ఫస్ట్ అయితే. సో బాగా తిరిగి అలిసిపోయాము, అంత తినేంత ఓపిక లేదని చెప్పి టిఫిన్స్కి అయితే వచ్చేసాం. సో టిఫిన్ చేసిన తర్వాత అయితే మేము అక్కడే అదే స్టాల్లోనైతే ఇది ఉందన్నమాట,
టీ స్టాల్ అయితే ఉన్నది విత్ మలై టీ అంట. సో నా కోసం అయితే మా మామగారు అయితే ఆర్డర్ ఇచ్చారు. సో 1/2 అయితే చెప్పన్నాం. 1/2 చెప్పన్నాం. మీకు సగం నాకు సగం. అయితే టీ బాగా నచ్చిందా మీకు? హైదరాబాద్లో ఇప్పటిదాకా మీకు ఎక్కడెక్కడ నచ్చింది టీ అయితే? ఇది రామ్కోటి. ఇది సో రాయల్ టిఫిన్ సెంటర్లో అయితే మేము అయితే ఇరగండి బోగులకుంట హ్యాబిట్స్ దగ్గర అయితే మేము వచ్చి టిఫిన్ చేసాము. సో ఆల్మోస్ట్ 300 అయితే అయ్యింది. 300 రూపీస్ అయింది. ఇడ్లీ 2 ప్లేట్లు, సింగిల్ మైసూర్ బజ్జీ, 2 మసాలా దోశ, 1 సాంబార్ వడ. సో నేను ఎప్పుడు ఈ రామ్కోటి హ్యాబిట్స్ వచ్చినప్పుడల్లా నేనైతే ఇక్కడ రాయల్ టిఫిన్ సెంటర్లోనే తింటాను. ఇక్కడ చాలా ఉన్నాయి టిఫిన్ సెంటర్స్, ఆపోజిట్లో నా బండిల్లో ఉన్నాయి, ఇక్కడ కూడా అమ్ముతారు. బట్ నేను ఈ రాయల్ టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చి తింటా. సో ఎప్పుడు వెళ్ళినా సరే నేను ఆ రాయల్ టిఫిన్ సెంటర్లో అయితేనే తింటాను అనమాట. ఇంకెక్కడ నాకు నచ్చదు, ఎందుకంటే వాడి దగ్గర క్వాలిటీ అలా ఉంటుంది. టైమ్ టు గో హోమ్. ఇక్కడ నుంచి అయితే నేను ఇంటికి వెళ్ళిపోతాము. సో మధ్యలో ఎక్కడైనా కంటెంట్ దొరికితే మాత్రం నేనైతే కంపల్సరీ వీడియో రికార్డ్ అయితే చేస్తాను. సో అందరం అయితే తిరిగి వెళ్ళిపోతున్నాము. అదిగోండి సునీత, మా అత్తమ్మ గారు, మా మాయ గారు. మాయ నచ్చిందిగా టిఫిన్? బాగానే ఉందా? నేను ఎప్పుడు వచ్చినా అక్కడికే వస్తాం అయితే, లేదంటే ఇక్కడ ఇంకా ఎక్కడ, లేదంటే ఇక్కడ మిస్ అయిందంటే మన అత్తపూర్లోని మేము అక్కడ తింటాము. జోష్న నీకు నచ్చిందమ్మా? జోష్న ఇడ్లీ రామ్కోటి హ్యాబిట్స్. పొద్దున్నే నైట్ ఇక్కడే మా నాన్నది ఫుడ్, లంచ్ ఒకటే ఇంట్లో చేస్తాను. ఇప్పుడైతే ట్యాంక్ బండ్ తిరిగేసి వచ్చేసాము. సో నాన్నగారు అయితే ముందుకు వెళ్ళిపోతున్నారు. అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, అండ్ ట్యాంక్ బండ్ దగ్గర 4 ఫోటోలు దిగిపోయాము. దెన్ గో టు మా పాప కూడా. మా పాప అయితే అరగంట అప్పుడే పడుకొని పోయింది. రిలాక్స్ అయిపోతుంది. ఫైనలీ చార్మినార్ అయితే బాగా తిరిగేసి వచ్చేసాము. థమ్స్ అప్ కావాలన్నారు. ఫైనలీ చార్మినార్ అయితే తిరిగేసి వచ్చేసాం, తినేసాం. మా జోష్న అయితే పడుకుంది. మా నాన్నగారు థమ్స్ అప్ తాగి రిలాక్స్ అవుతారు. చిన్న చిన్న షాపింగ్లు అలా చేసేసాం మొత్తానికి. ఓకే, గుడ్ నైట్ అందరికి. బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. ఓకే, టాటా, సో బాయ్. ఈ వ్లాగ్ లో అయితే మా మాయ గారు, అత్తయ్య గారు ఫస్ట్ టైం రావడం. సో కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ ని. మా నాన్నగారు ఎలా ఉన్నారో, ఆ షర్ట్ కూడా పూల చొక్కా ఎలా కామెంట్ పెట్టండి. మా నాన్నగారు ఇంకా అలాంటివే చాలా వేసుకుంటారు, డిఫరెంట్ డిజైన్స్ తో. ఆ వ్లాగ్ పెట్టిన కాడి నుంచి చెప్తుంది మా నాన్నగారు పూల చెక్క వేసుకున్నారు. మా నాన్నగారికి అదొక స్టైల్. ఓకే, బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.